వాటిగా శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అమర్నాథ్ యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇక బల్తాల్, పహల్గావ్ బేస్ క్యాంపులకు ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రంతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా యాత్ర కోసం కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించింది. అడుగడుగునా భద్రతా బలగాలు నిఘా పెట్టాయి. ఇక దీనిపై మరింత సమాచారం బల్తాల్ నుండి, బేస్ క్యాంప్ నుండి మా కరెస్పాండెంట్ క్రాంతి కుమారి అందిస్తారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చారు. బంబం బోలే అంటూ ఆ మంచులింగాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇటు శ్రీనగర్ నుంచి బాల్తాల్ పహల్గాం వరకు, ఇటు జమ్మూ నుంచి కాట్లా నుంచి బాల్తాల్ పహల్గాం మొత్తం ఈ మార్గం అంతా కూడా అమర్నాథ్ యాత్రికులతో నిండిపోయింది. వేలాది వాహనాలు దేశం నలుమూల నుంచి తరలి వస్తున్నాయి. భక్తులు వచ్చి ఇక్కడ చేరుకున్నారు. రేపు ఉదయం 4 గంటలకి యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. దానికోసం ఎదురు చూస్తున్నారు. మనతో పాటు కొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు అమర్నాథ్ యాత్ర ఇప్పుడు మొదటిసారి వచ్చారా? ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్దిపేట అండి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాం. గతంలో కూడా చాలా సార్లు వచ్చాము. ఇప్పటికి 4-5 సార్లు రావడం జరిగింది. అప్పటికిప్పుడు చూస్తే ఏర్పాట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. బాగా స్ట్రిక్ట్ అయింది. ఒకప్పుడు రావాలంటే అమర్నాథ్ ఈజీగా వచ్చిపోవాలం, కానీ అడుగడుగునా చెక్ చేస్తూ అటు పోలీస్ కానీ మిలిటరీ కానీ క్షణక్షణం ఏ పేపర్ లేకుండా కూడా పంపించేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓకే, అంటే మీరు ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకు రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మేము సిద్దిపేట నుంచి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అని, ఈ మధ్యనే దక్షిణ భారత అన్నప్రసాద సేవా సమితి అని 2 సంస్థలు ఏర్పాటు చేసుకొని ఆ 2 లంగర్లో కూడా మేము ఇక్కడ వచ్చే భక్తులందరికీ, దక్షిణాది నుంచి వచ్చే అనేక మంది భక్తులకు మంచి భోజనం పెట్టాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ నిత్యం ఈ యాత్ర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు యాత్రకు వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి పంచపక్ష పరమాన్నంతో భోజనాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. మీరు అమర్నాథ్ యాత్ర ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? ఇక్కడ వాతావరణం ఎట్లుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరున్న ప్రాంతానికి ఇక్కడ వాతావరణం ఎట్లుంది? మీరు ఇప్పటికి ఎన్నిసార్లు అమర్నాథ్ యాత్ర చేశారు? ఏంటి పరిస్థితి? గతంలోనికి ఇక్కడికి ఇప్పుడు ఉన్న తేడాలు? సుమారు 12 సంవత్సరాలు యాత్రకు వచ్చుంటారు. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఒకసారి అమర్నాథ యాత్ర చేయడం ఎంత అదృష్టం అనుకుంటే, ఈ అన్నప్రసాద సేవలో భాగంగా మన దక్షిణ భారతదేశం నుండి వచ్చే యాత్రికుల కొరకు అన్నప్రసాద సేవలో ఇక్కడ భాగంగా సేవ లభించడం అదృష్టంగా భావిస్తూ గత 10-12 సంవత్సరాల నుంచి యాత్ర చేయడం జరిగింది. ఎంతో మంది తెలుగు భక్తులతో పాటుగా దక్షిణాది నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణాన్ని దర్శించిన వారు కూడా ఎంతో పులకించిపోతుంటారు. వారికి సేవ చేయడం కూడా ఎంతో భాగ్యంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఈ అవకాశం రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సేవలో భాగంగా ఇక్కడ భోజనాలే కాకుండా శ్రీనగర్లో ఒక అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసి వచ్చిపోయే భక్తులకు ఒక షెల్టర్ ఏర్పాటు, యాత్రి నివాసంగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ సంవత్సరం దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా కేంద్రం అనే ఒకటి సంస్థను స్థాపించి ఈ 7వ నంబర్ లంగర్లో ఈ సంవత్సరం భోజనాలు ప్రారంభించాం. శ్రీనగర్ లో కూడా ల్యాండ్ సెర్చ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం ల్యాండ్ బై చేసి ఒక అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసి, గతంలో కాకుండా ఇప్పుడు 360 రోజులు శ్రీనగర్ కు తెలుగు భక్తులు వస్తున్నారు కాబట్టి దర్శనీయ ప్రతిష్టానంలో ఎన్నో హిందూ సాంప్రదాయ ఆలయాలు కూడా ఉన్నాయి కాబట్టి వారు దర్శించడానికి ఎంతో మంది రావడం జరుగుతుంది. వారికి కూడా సౌలభ్యంగా ఉండే విధంగా మనం ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భగవంతుని వద్ద సంకల్పం చేసి ఈ సంవత్సరం ఈ యాత్రకు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? నేను ఆల్రెడీ ఇంతకు ముందు 3-4 సార్లు వచ్చానండి. పాత వాటితో కంపేర్ చేస్తే ఈసారి భద్రతా విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి అడుగున సెక్యూరిటీ, మిలిటరీ వాళ్ళు, ఇక్కడ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు అందరికీ బాగా సహాయం కూడా చేస్తున్నారు. కాకపోతే వచ్చే భక్తులందరూ మంచిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాపర్ పర్మిట్ తోటి మీరు RFID కార్డ్ తోటి వచ్చారనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ వాతావరణం కూడా ప్రస్తుతానికి చాలా అద్భుతంగా ఉన్నది. అయినా సరే కొన్ని సందర్భాల్లో వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా అన్ని రకాల వసతులతోటి మీరు వస్తే బాగుంటుంది. సెక్యూరిటీ వైజ్ మీరు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రోకర్లను ఎవరిని నమ్మొద్దు. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే వెంటనే ఇక్కడున్న పోలీసులు లేదా ఇక్కడ స్టాఫ్ ని, షైన్ బోర్డ్ స్టాఫ్ ని వాళ్ళని అడగండి. ప్రతి విషయం చెప్తారు. బ్రోకర్ల మాటలు నమ్మకుండా డైరెక్ట్ అన్ని చాలా అద్భుతంగా అవుతున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఆ స్వామి ఆశీర్వాదంతో మంచి దర్శనం చేసుకొని ఒక మధురానుభూతిగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా మీకు చెప్తారు భోజనాలకు డబ్బులు కట్టాలి అవి ఇవి అని, అవన్నీ ఎవరి మాటలు నమ్మొద్దు. మీరు ఇక్కడ భోజనాల కోసం 5 పైసలు ఖర్చు చేయాల్సిన ఉండదు. మీరు భారతదేశంలో ఉన్న అన్ని రకాల రుచుల భోజనాలు ఇక్కడ దొరుకుతాయి. అదే విధంగా మన దక్షిణ భారతదేశం నుంచి
ప్యూర్ ప్రాపర్ మన తెలుగు ఇంటి వంటకాలు కూడా లంగర్ నెంబర్ 8 లో 7 లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఓం నమో. ఇది పరిస్థితి. ఈసారి అమర్నాథ్ యాత్రకి మొత్తం కూడా వేలాది మంది తరలి వచ్చారు. ఈసారి హెలికాప్టర్ సర్వీస్ బంద్ అయిపోయింది. ఇక మిగిలిన కూడా డోలి, గుర్రము, నడుచుకు వెళ్లే మార్గాల్లో వెళ్ళాలి. మొత్తం కూడా అంటే ఈ భక్తులందరూ కూడా అమర్నాథ్ యాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మంచులింగాన్ని దర్శించుకోవడానికి ఆతృతగా బేస్ క్యాంపుల్లో ఎదురు చూస్తున్నారు. క్రాంతి కుమార్, ఐ న్యూస్, అమర్నాథ్.